నిడిగుంట అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ అరాచకాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అరుణ వైసీపీ నేతలతో గతంలో సన్నిహితంగా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సూళ్లూరుపేట మాజీ వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో మండల అధ్యక్షుడు వైసీపీ మండల కన్వీనర్ అనిల్ కుమార్ రెడ్డితో ఆమె సన్నిహితంగా మెలిగేది అని తెలుస్తోంది. సంజీవయ్య వెంటే ఉంటూ ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. గత ఎన్నికల సమయంలో తనకు వైసీపీ టికెట్ దక్కదేమోనని సంజీవయ్య సందేహించారంట. అదే జరిగితే అరుణను ఇండిపెండెంట్ గా పోటీ చేయించి వైసీపీ ఓట్లు చీల్చాలని భావించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే సంజీవయ్యకే టికెట్ ఖరారైంది. అయినప్పటికీ అరుణను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు అనిల్ కుమార్ రెడ్డి జనరల్ ఏజెంట్ గా వ్యవహరించారు. ఎన్నికల్లో ఆమెకు డైమండ్ గుర్తు కేటాయించగా 494 ఓట్లు వచ్చాయి. సంజీవయ్య నివాసం వ్యాపారాలు రెండు నెల్లూరులోనే. అనిల్ కుమార్ రెడ్డి సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడు. వారిద్దరికీ అరుణ నెల్లూరులోని పరిచయమైంది. వారి వ్యాపార అవసరాలకు అరుణను ఆమె గ్యాంగ్ ను వాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటు అరుణ మొబైల్ ఫోన్ లో కాల్ డేటా తీగలాగితే మొత్తం నేరాల డొంక కదులుతోంది. అప్పుడెప్పుడో సహజ మరణంగా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్ చంపేసినట్లుగా తేలింది. రౌడీ షీటర్ అవిత్లేలి శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించడానికి పై స్థాయిలో పైరవీలు నడిపిన అరుణను ఇటీవల నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన కాల్ రికార్డింగ్లను పరిశీలించే క్రమంలో సూళ్లూరుపేటలో జరిగిన ఒక హత్య సంగతి వెలుగులోకి వచ్చింది. సూళ్లూరుపేటకు చెందిన ఓ వ్యక్తికి 2 భార్యలు. ఆస్తి మొత్తం చిన్న భార్యకు రాసిస్తాడు అనే అనుమానంతో పెద్ద భార్య కొడుకే తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చినట్లు పోలీసులకు క్లూ లభించింది. ఇంతకాలం సాధారణ మరణంగా భావించిన ఈ వ్యవహారం ఇప్పుడు హత్యగా తేలింది. సుపారీ ఇచ్చిన వ్యక్తి సూళ్లూరుపేటలో కూటమిలోని ఒక పార్టీ నాయకుడు. తండ్రిని చంపిన సంగతి పోలీసులకు తెలిసిందని ఉప్పందడంతో ఆయన గుండె నొప్పి సాకుతో నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అలాగే సూళ్లూరుపేట పాలవల్లివారి వీధిలో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అరుణ గ్యాంగ్ వేధింపులే కారణము అన్న సంగతి వెలుగు చూసినట్లు తెలిసింది.